అందరికీ నమస్తే. హరీష్ రావు ఏం మాట్లాడతానంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బిడ్డల సొమ్ముని దుర్వినియోగం చేస్తుందని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల సొమ్ము గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా చెప్పు? మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని తెలంగాణ బిడ్డలు మీ చేతిలో పెడితే తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి పంది కుక్కలాగా దోచుకు తిన్న దొంగలు మీరు. ఈరోజు నాడు తెలంగాణ ప్రజల సొమ్ము గురించి మాట్లాడుతున్నావా? ఏడుందా తెలంగాణ ప్రజల సొమ్ము ఉంచిరా ఏదన్నా చెప్పు? మొత్తం మీ ఫామ్ హౌస్లలో నింపుకున్నారు, నువ్వు మాట్లాడతావు ఏంది? అసెంబ్లీలో చర్చ పెడితే బట్టలు ఇప్పుతావా? తెలంగాణ బిడ్డలు ఆల్రెడీ మీ బట్టలు ఇప్పి ఫామ్ హౌస్లలో పడుకోబెట్టారు. అర్థమైందా? ఇప్పిన బట్టలు వేసుకోనికి శాతం అయితే లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో వేసుకోనికి శాతం అయితే లేదు, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు వేసుకోనికి శాతం అయితే లేదు. నువ్వు బట్టలు ఇప్పుతావంట. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? మీ మామ కదా, పోయి మీ మామని తీసుకురా. అర్థమైందా? మీ మామతోని మీ మామ నీవు మీ బామ్మర్ది ముగ్గురు వచ్చి అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో పోటీ పడే దమ్ము మీకుందా? చర్చలో కూర్చునే దమ్ము మీకుందా? అరే గది చూడు, ఎందుకు ఈ బట్టెబాజీ మాటలు? తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. తెలంగాణకు అత్యధిక పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నాడు. చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఏదో ఒకటి బట్ట కలిసి మీదేయాలి. ఎవరా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసింది? కాళేశ్వరం పేరుతో, ధరణి పేరుతో, బర్లు గొర్రెలు స్కామ్ పేరుతో, డబుల్ బెడ్రూమ్ పేరుతో, రైతు భరోసా, దళిత బంధు, బీసీ బంధు, నీ బొంద బంధు పేరుతో తెలంగాణ ప్రజా సొమ్ముని మొత్తం దుర్వినియోగం చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న దొంగలు మీరు. నువ్వు ఈరోజు నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడతావా చెప్పు? అంతెందుకు, మీరు అధికారంలోకి రాకముందు మన తెలంగాణలో భూములెన్ని? మీరు అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో మాయమైన భూములెన్ని? లక్షల ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ దొంగలకి కమిషన్లు తీసుకొని కట్టబెట్టి మీరు దోచుకొని వాళ్లకు దోచిపెట్టి సిగ్గు లేకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ గురించి మాట్లాడతావా చెప్పు?